గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్, వర్ల్పూల్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఫ్రెష్ ట్రేడింగ్ డే, ఫ్రెష్ ట్రేడింగ్ వీక్ ఈరోజు మండే. ఈ మార్నింగ్ మనకు గ్లోబల్ క్యూస్ కొంత మిక్స్డ్గా కనిపిస్తున్నాయి. బట్ గిఫ్ట్ నిఫ్టీ ఒక పాజిటివ్ స్టార్ట్ను, ఓపెనింగ్ పాజిటివ్గా ఉండబోతుందంటూ సూచిస్తోంది. 24,685 ఇక్కడ ట్రేడ్ అవుతోంది. ఇంప్లాయిడ్ ఓపెనింగ్ 70 పాయింట్ల వరకు పాజిటివ్ ఓపెనింగ్ ఉండే అవకాశం ఉంది అని చెప్తోంది. యుఎస్లో లాస్ట్ ఫ్రైడే వీక్ జాబ్స్ డేటా వచ్చింది. సో జూలై జాబ్స్ డేటా మార్కెట్ అంచనా 1,14,000 జాబ్స్ యాడ్ అయి ఉంటాయని, కానీ అది 73,000 కొత్త ఉద్యోగాలు మాత్రమే యాడ్ అయ్యాయి యుఎస్ జాబ్స్ మార్కెట్లో. కొంతమంది అయితే అసలు యాడ్ కావనుకున్నారట, అది వేరే విషయం. కానీ ఎక్కువ మంది అనుకుంది 1,14,000 ఉద్యోగాలు అనుకుంటే 73,000 ఉద్యోగాలే. అలాగే మే అండ్ జూన్లో నాన్ ఫామ్ పేరోల్ డేటాని రివైజ్ చేశారు డౌన్వర్డ్స్. మేలో ఇన్ఫ్యాక్ట్ 1.25 lakh జాబ్స్ వచ్చాయని వచ్చింది, కానీ అది 19,000 అలాగే జూన్లో 14,000 జూలైలో 73,000. ఇలా యుఎస్లో ఎకానమీ వీక్ అవుతోంది అనటానికి ఒక ఇండికేషన్గా జాబ్స్ మార్కెట్ని మనం చూడొచ్చు. సో ఫ్రైడే రోజు వచ్చినటువంటి ఈ వీక్ జాబ్స్ డేటా నేపథ్యంలో S&P 500 1.6% నష్టపోయింది, నాస్డాక్ 2.24% నష్టపోయింది. యుఎస్ మార్కెట్స్ ఒక డ్రీమ్ రన్ ఏదైతే చూసామో దానికి ఇది బ్రేక్ పడిందా లేదా అనేది ఇంకా 1-2 సెషన్స్ తర్వాత మనకు అర్థమవుతుంది. కానీ అక్కడైతే ప్రస్తుతానికి ఎకానమీ పరంగా నెగిటివ్ డేటా రావటం మొదలైంది. సో ట్రంప్ అనుసరిస్తున్నటువంటి కొన్ని చెత్త నిర్ణయాల కారణంగా ఈ పరిస్థితి వస్తుందని ఎకనమిస్ట్ భయపడుతున్నారు ఇప్పుడు అక్కడ. సో అయితే ట్రంప్ కోరిక ఒకటి నెరవేరే అవకాశం ఉంది. ఎందుకంటే ఇలాగా డేటా వీక్గా వస్తున్నప్పుడు రేట్ కట్స్కి బహుశా ఫెడరల్ రిజర్వ్ సిద్ధమవుతుంది. సెప్టెంబర్లో రేట్ కట్ ఉంటుంది అని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది యుఎస్లో. అలాగే ఈ మొత్తం సంవత్సరంలో 2 రేట్ కట్స్ ఉండొచ్చు అని కూడా అంచనా వేస్తున్నారు. సో ఇది ట్రంప్ గారి కోరిక మేరకు నెరవేరుతోంది, కానీ ఎకానమీ పరంగా మాత్రం ఇట్స్ గోయింగ్ టు బీ ఎ వీక్ ట్రెజెక్టరీ ఫర్ యుఎస్ ఎకానమీ. సో అలాగే వీకెండ్లో అక్కడ ఒక ఫెడ్ గవర్నర్ని తొలగించారు, లేబర్ స్టాటిస్టిక్స్ ఏజెన్సీ చీఫ్ని తొలగించారు. ఇది ఇక ట్రంప్ గారి నియంతృత్వ వైఖరికి నిదర్శనం. సో ఇప్పటిదాకా అమెరికన్ చరిత్రలోనే ఇటువంటి ఒక అధ్యక్షుడిని ఎవరూ చూడలేదు. ప్రపంచ నియంతల జాబితాల్లో అగ్రస్థాయికి ఇప్పుడు ట్రంప్ ఎదిగారు. సో ఇది అమెరికాలో కనిపిస్తున్నటువంటి పిక్చర్. మన మార్కెట్స్ విషయానికి వస్తే మనం అండర్ పెర్ఫామ్ చేసాం. తప్పకుండా మన మార్కెట్స్ గత కొద్ది వారాలుగా కొద్ది నెలలుగా, గత 2-3 నెలలుగా కూడా మనం అండర్ పెర్ఫామ్ చేస్తున్నాం. యుఎస్ మార్కెట్స్తో కావచ్చు, ఇతర ఏషియన్ మార్కెట్స్తో కావచ్చు. ఫ్రైడే రోజు కూడా చూసాను, నిఫ్టీ 203 పాయింట్లు నష్టపోయింది. సో 24,565 దగ్గర క్లోజ్ అయింది. సో ప్రీవియస్లో ఏదైతే మనం చూసామో 24,598 అంతకంటే కింద కూడా వచ్చి క్లోజ్ అయింది. సో ఇది ఐ థింక్ 100-day మూవింగ్ యావరేజ్ కింద క్లోజ్ అయింది నిఫ్టీ. సో 24,400, 500 ఆ మధ్యలో సపోర్ట్ ఇక కనిపిస్తోంది ప్రస్తుతానికి. అండ్ రెసిస్టెన్స్ 24,775. మిగతా టెక్నికల్స్ మన అనలిస్టులు చెప్తారు. అండ్ జూలైలో మనకు ఆగస్ట్ సిరీస్లో ప్రవేశించాం. ఫ్రైడే నుంచి ఆగస్ట్ సిరీస్ని FIIs 8.6% లాంగ్ పొజిషన్స్తో మొదలుపెట్టారు. మార్చ్ 2023 తర్వాత ఇంత కనిష్ట స్థాయికి లాంగ్ పొజిషన్స్ ఎప్పుడు పడిపోలేదు FIIs పరంగా. సో అందరూ ఏదైతే షార్ట్ కవరింగ్ వస్తుంది అని ఎదురు చూస్తున్నారో అది రానేలేదు. రాకపోగా షార్ట్స్ ఇంకా పెరిగాయి. అండ్ దీనికి తోడుగా ఎర్నింగ్ సీజన్ డిసప్పాయింట్ చేస్తుంది. మనకు యాక్సిస్ కావచ్చు, కోటక్ బ్యాంక్ కావచ్చు, వీకెండ్లో వచ్చిన ITC కూడా కొంత నిరాశపరిచింది. ఫెడరల్ బ్యాంక్, ABB ఇండియా, హనీవెల్ ఇలాంటి కంపెనీల రిజల్ట్స్ అన్నీ కూడా మనకు నిరాశపరిచాయి. ఓవరాల్గా బ్యాంకింగ్ సెక్టర్లో ఇప్పటిదాకా మనకు ICICI బ్యాంక్ ఒక్కటే మంచి ఎక్సలెంట్ నెంబర్స్ అనౌన్స్ చేసింది. మిగతావన్నీ HDFC బ్యాంక్ సరే బ్యాడ్ నెంబర్స్ కాదు, కానీ అలా అని ఓ సూపర్ నెంబర్స్ కూడా కాదు. కోటక్ నిరాశపరిచింది, యాక్సిస్ బ్యాంక్ నిరాశపరిచింది, ఫెడరల్ బ్యాంక్ నిరాశపరిచింది. ఇప్పుడు సో మనకు ఎక్సెప్టింగ్ ICICI బ్యాంక్, బ్యాంకింగ్ సెక్టర్ నిరాశపరచడమే మార్కెట్స్ వీక్నెస్కి ఎందుకంటే బ్యాంకింగ్ సెక్టర్ వాజ్ లీడింగ్ మనం చూసాం
జూలైలో బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హైని టచ్ చేసింది, అక్కడ నుంచి వెనక్కి వచ్చేస్తుంది. ఎందుకు అంటే ఎర్నింగ్ సీజన్. సో ఎర్నింగ్ సీజన్ నిరాశపరిచిందని చెప్పాలి. ఇప్పటికీ కొంతవరకు మిడ్ స్మాల్ క్యాప్స్లోనే మనం మంచి రిజల్ట్స్ చూస్తున్నాం కంపేర్ టు ది లార్జ్ క్యాప్ కంపెనీస్. సో ఇది కూడా ఒక ట్రెండ్గా చూడాలి మనం. సో బుధవారం ఆర్బీఐ పాలసీ మీట్ ఉంది రాబోయే ఎల్లుండి. సో జూన్లో మనం చూసాం ఒక ఫ్రంట్ లోడింగ్ చేసేసారు, 0.5% కట్ చేసేసి ఇంకా నెక్స్ట్ మీటింగ్లో డోంట్ ఎక్స్పెక్ట్ అన్న విధంగా ఒక మెసేజ్ ఇచ్చేసింది ఆర్బీఐ. సో ఈసారి ఎవరికి కూడా రెపో రేట్ తగ్గుతుంది, ఎంపీసీ రెపో రేట్ని తగ్గిస్తుందని ఎవరు ఊహించట్లేదు. దాదాపుగా మార్కెట్లో ఎక్కడో ఒకళ్ళిద్దరు మినహాయిస్తే మిగతా వాళ్ళందరూ కూడా ఏమాత్రం రెపో రేట్లో మార్పులు ఆశించడం లేదు. అయితే గ్రోత్ ప్రొజెక్షన్స్ ఏం చేస్తారు అనేది ఒకసారి చూడాలి. ఎందుకంటే ఇప్పుడు మనకు ఈ టారిఫ్ గొడవ వచ్చి పడింది కాబట్టి జీడిపి మేబీ ఈ ఏడాదిలో 0.2% ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. కాబట్టి మేబీ 6.2 నుంచి 6%కి డౌన్వర్డ్ రీజన్ చేసే అవకాశం ఉంది. సో ఇక్కడ మార్కెట్ ఏం ఎదురు చూస్తుంది, ఎర్నింగ్స్ ఎలాగూ కొంతవరకు డిసప్పాయింట్ చేశాయి. అండ్ మ్యాక్రో డేటా కొంతవరకు పాజిటివ్గానే వచ్చింది. జిఎస్టీ నెంబర్స్ చూసాం మనం జూలైలో 7.5% గ్రాస్ గ్రోత్ కనిపించింది. అయితే నెట్ గ్రోత్ ఓన్లీ 1.7%. ఆటో సేల్స్ నెంబర్స్ ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ డేటా పాజిటివ్గానే వచ్చింది. సో మ్యాక్రో డేటా కొంతవరకు బెటర్గానే ఉంది, కానీ ఎర్నింగ్ సీజన్ డిసప్పాయింట్ చేస్తోంది. కాబట్టి మార్కెట్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ ఏ ట్రిగర్ నౌ. ఒక ట్రిగర్ లేకపోతే మార్కెట్స్ పెరిగే అవకాశం లేదు. అది టారిఫ్ పాలసీ రూపంలో వస్తుందా, మళ్ళీ ట్రంప్ గారు ఏమైనా మనసు మార్చుకొని ఓకే 15% చేద్దాం అని ఒక డెసిషన్ తీసుకుంటారా, ఏమైనా పాజిటివ్గా సర్ప్రైజ్ చేస్తారా, లేదా ఏదైనా జిఎస్టీ రేట్ కట్స్ని మార్కెట్ ఎప్పటి నుంచో ఎక్స్పెక్ట్ చేస్తుంది, అదేమైనా జరుగుతుందా, లేదు మరొక రూపంలో ఏదైనా ట్రిగర్ వస్తుందా, కేంద్ర ప్రభుత్వం ఏదైనా కొన్ని మెజర్స్ని ప్రకటిస్తుందా, ఇలాంటి వాటి మీదే అండ్ ఆర్బీఐ పాలసీ మీద ఎలాగూ ఎంతో కొంత రేట్ కట్ కాకపోయినా మరొకటి ఏదైనా ఊరట ఏమైనా ఆర్బీఐ అందించగలుగుతుందా, ఇలాంటి ఒక ట్రిగ్గర్ కోసం మార్కెట్ ఎదురు చూస్తుంది. ఆ ట్రిగ్గర్ దొరకకపోతే మాత్రం మనం మార్కెట్స్ ఇప్పట్లో పెరిగే అవకాశం లేదు. ఇక్కడిక్కడే ఈ 24,000 25,000 మధ్యలోనే మనం స్ట్రగుల్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి మనం ఏం చేయాలి యాజ్ ఇన్వెస్టర్స్, మంచి నెంబర్స్ అనౌన్స్ చేసిన కంపెనీ మీద దృష్టి పెట్టండి, పోర్ట్ఫోలియోస్ని ప్రూన్ డౌన్ చేసుకోండి. మనం మొన్న వైజాగ్ వర్క్షాప్లో కూడా చూసాం ఎంత పెద్ద పెద్ద పోర్ట్ఫోలియోస్ అంటే 100, 150, 200, కొంతమంది 250, 300 రికార్డు ఏదో గిన్నెస్ రికార్డ్ కోసం పోరాడుతున్నట్లుగా పోర్ట్ఫోలియోస్ డిజైన్ చేసుకుంటున్నారు. దాన్ని ప్రూన్ డౌన్ చేయండి. చాలా తక్కువగా నెంబర్ ఆఫ్ స్టాక్స్, మ్యాక్సిమం 30-40 స్టాక్స్ మ్యాక్సిమం, ఇంకా తక్కువ తగ్గించగలిగితే ఇంకా మంచిది. ఒక కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియో అప్రోచ్తో ఈ టైంలో ఉండాలి మనం, లేదంటే అటొకటి ఇటొకటి లాగేస్తాయి. అండ్ ప్రైసెస్ పడ్డాయి కదా అని హడావుడిగా కొనే ప్రయత్నం ఎంత మాత్రం చేయొద్దు. ఇంకా ఎంత పడుతుందిలే ఇక్కడ నుంచి ఇక్కడ యావరేజ్ చేద్దాం అనే ధోరణి ఎంత మాత్రం పనికిరాదు. వీక్ రిజల్ట్స్ ఇచ్చినవి ఇంకా వీక్ అవుతాయి ప్రైస్ పరంగా. అలాగే బాగా పెరిగింది కదా ఇంకా ఎంత పెరుగుతుంది అని అమ్మేసేయటం కూడా ఎంత మాత్రం కరెక్ట్ కాదు. విన్నర్స్ని అలా అట్టి పెట్టుకోవటం నేర్చుకోండి, లేదంటే విన్నర్స్ని వదులుకుంటాం, లూజర్స్నేమో పెంచుకుంటాం. సో అటువంటి అప్రోచ్లే కాకుండా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇందాక అనుకున్న కారణాలకు తోడుగా మార్కెట్ వీక్నెస్కి మరొక కారణం కూడా ఉంది. ఒకటి మాన్సూన్ అనుకున్నంత ప్రోగ్రెస్ కాకపోవటం, రెండోది ఐపీఓ మార్కెట్లో విపరీతమైన సప్లై. ఇప్పుడు ఈ వారంలో మనకు 11 ఐపీఓస్ ఓపెన్గా ఉన్నాయి లేదా అవుతున్నాయి, ఎస్ఎంఈస్ కూడా కలుపుకుంటే. సో అటువంటి ఒక లిక్విడిటీ డ్రైన్ చేసే ఫ్యాక్టర్ కూడా మార్కెట్లో ఉంది. సెకండరీ మార్కెట్ నుంచి ఐపీఓ మార్కెట్కి మనకు ఉదాహరణకి ఎన్ఎస్డిఎల్ ఐపీఓ చూసాం, అరౌండ్ 42 టైమ్స్ ఎంతో సబ్స్క్రిప్షన్ వచ్చింది. అలాగే చిన్న చిన్న కంపెనీలు శ్రీ లోటస్ డెవలపర్స్, అటువంటి ఎన్ఎస్డిఎల్లో బహుశా రిటైల్ వాళ్ళకి 1 out of 5 18 షేర్లు కేటాయించే అవకాశం ఉంది. చూద్దాం, ఈ వారంలో లిస్టింగ్ కూడా ఉంది. మేబీ ఇఫ్ ఆల్ గోస్ వెల్ అరౌండ్ 950 ఆ లెవెల్లో లిస్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది, గోయింగ్ బై ది ఓవర్ సబ్స్క్రిప్షన్ ఫిగర్స్. అలాగే శ్రీ లోటస్ డెవలపర్స్, ఇది కూడా హ్యూజ్ ఓవర్ సబ్స్క్రిప్షన్. ఇందులో అయితే రిటైల్ వాళ్ళకి 100 షేర్లు 18 మందిలో ఒకరికే వచ్చే అవకాశం ఉంది. M&B ఇంజనీరింగ్, ఇందులో 59 మందిలో 2 రిటైల్ కోటాలో షేర్లు అలాట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇటువంటి ఒక హ్యూజ్ యాక్టివిటీ మనకు ఐపీఓ మార్కెట్లో ఉండడం కూడా కొంతవరకు మనకు సెకండరీ మార్కెట్ సంబంధించిన నెగిటివ్ అంశం. సో
సో ఇవన్నీ అధిగమించి మార్కెట్స్ ముందుకు వెళ్ళాలంటే టైం పడుతుంది. అండ్ ఏ ట్రిగ్గర్ కారణంగా మార్కెట్ పెరుగుతున్నది ఊహించడం కూడా ఈ సమయంలో కష్టం. రిజల్ట్స్లో కొన్ని మంచివి కూడా వచ్చాయి. వీకెండ్లో వచ్చిన వాటిలో శారదా ఎనర్జీ ఒకటి, జేకే లక్ష్మీ సిమెంట్స్, డెలివరీ, మెడ్ ప్లస్. చాలా రోజుల తర్వాత మెడ్ ప్లస్లో మంచి నెంబర్స్ చూసాం. మన హైదరాబాద్ బేస్డ్ ఫార్మా రిటైలింగ్ కంపెనీ. అలాగే ఎంసీఎక్స్ ఎక్సలెంట్ నెంబర్స్ ఇచ్చింది, బ్లాక్ బస్టర్ నెంబర్స్ అని చెప్పుకోవచ్చు. వీకెండ్లో అంతకుముందు వచ్చినవి ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైయర్స్, జేకే లక్ష్మీ సిమెంట్స్, ఐకేఎస్, పారదీప్ ఫాస్ఫేట్స్. ఈ ఫాస్ఫేటిక్ ఫెర్టిలైజర్స్ ప్రొడ్యూసర్స్ని దృష్టిలో పెట్టుకోండి, ఇంక్లూడింగ్ పారదీప్ ఫాస్ఫేట్స్. ఎందుకంటే ఇంటర్నేషనల్గా మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఫాస్ఫేట్స్ అంటాం, ఆ ప్రైసెస్ బాగా పెరిగాయట. అలాగే వ్యారీ ఎనర్జీస్ మంచి నెంబర్స్ అనౌన్స్ చేసింది. శారదా ఎనర్జీ ఇప్పుడే అనుకున్నాం. అలాగే ప్రీవియస్ స్పెషాలిటీ కెమికల్స్, రాడికో ఖైతా, నెట్వెబ్ టెక్నాలజీస్, ఇవన్నీ మంచి నెంబర్స్ అనౌన్స్ చేసిన కంపెనీస్. కేన్స్ టెక్నాలజీ ఈరోజు ఒక న్యూస్ కూడా ఉంది, వాళ్ళు చెన్నైలో 4,500 crores క్యాపెక్స్తో ఒక ప్లాంట్ పెట్టబోతున్నట్లుగా. అలాగే V2 రిటైల్, సెజిలిటీ, సిఇన్సీస్, హింద్ రెక్టిఫైర్, జీఈ వెర్నోవా టీఎండి, అలాగే అపోలో మైక్రో సిస్టమ్స్, మోల్టెక్ ప్యాకేజింగ్ చాలా కాలం తర్వాత, ఎన్ఎస్సిఎల్ ఇండస్ట్రీస్, ఇలాంటివి, గ్రావిటా, మంచి నెంబర్స్ ఉన్నాయి. సో అటువంటి నెంబర్స్ ఎక్కడైతే బాగా వచ్చాయో. అండ్ ఇవాళ మనకు లోకల్ కంపెనీస్లో క్యాప్స్టన్ అండ్ స్టాండర్డ్ గ్లాస్, ఈ రెండు కంపెనీల రిజల్ట్స్ రాబోతున్నాయి. రెండు ఇంట్రెస్టింగ్ స్టాక్స్. రిజల్ట్స్ మామూలుగా మార్కెట్ అంచనాల ప్రకారం అయితే బాగుండాలి కూడా. నెగిటివ్గా ఉండడానికి అయితే ఏమీ లేదు, పాజిటివ్గా. కాకపోతే Q4తో కంపేర్ చేస్తే ఏ విధంగా ఉంటాయి, అది ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ టు వాచ్. ఇలా మనం రిజల్ట్ సీజన్ని గమనిస్తూ నిర్ణయాలు తీసుకోవాలి. ఎనలిస్ట్తో మాట్లాడదాం. కుటుంబరావు గారు, ఏంటి ఎలా చూస్తున్నారు ఈ వారం? మనకు కొంత ఓపెనింగ్ అయితే పాజిటివ్గా కనిపిస్తోంది. ఏమైనా ఆగస్ట్ సిరీస్లో పాజిటివ్గా మార్కెట్స్ టర్న్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి? మిడ్ ఆగస్ట్ కి ఖచ్చితంగా టర్న్ అవుతాయని నాకైతే కాన్ఫిడెన్స్ ఉందండి. ఎందుకంటే క్లియర్ గా కపుల్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఏదైతే కనుక ట్రంప్ గారు బాంబు పేల్చారో 25% తారీఫ్ కానీ ఇలాంటి న్యూస్లన్నీ కూడా డిస్కౌంట్ అయ్యాయి. ఇక్కడి నుంచి ఇంకా మోర్ బ్యాడ్ న్యూస్ వస్తుందంటే మాత్రం ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్. ఏదన్నా వస్తే కనుక అది వెరీ అన్ఫార్చునేట్ అనే అనుకోవాలి. బట్ ఇక్కడ నుంచి ఎనీ స్మాల్ పాజిటివ్ న్యూస్లు వచ్చినా కూడా అనమాట మార్కెట్ స్లోలీ రియాక్ట్ అవుతానే ఉంటుంది అని చెప్పేసి అని అంటాం. అండ్ చాలా మంది వీకర్ ప్లేయర్స్ మొన్న ఎలిమినేట్ కూడా అయ్యారు అని చెప్పేసి అని అంటాను లాస్ట్ వీక్ అనమాట. ఎస్పెషల్లీ 5th సక్సెసివ్ వీక్ మార్కెట్స్ తగ్గటం, దాదాపు అనమాట లాంగెస్ట్ లూజింగ్ స్ట్రీక్ అనుకోవచ్చు 2 సంవత్సరాల్లోనమాట అది. అండ్ శుక్రవారం నాడు అయితే మనం అబ్జర్వ్ చేసాం. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ వీక్ ఓవరాల్ గా చూస్తే గనక నిఫ్టీ సెన్సెక్స్ 1% పడితే గనక ఇటు మిడ్ క్యాప్ 2%, ఇటు స్మాల్ క్యాప్ దాదాపు 3% వరకు 2.5% పై చిలుక అనమాట పట్టం కూడా మనం చూసాం. అంటే చాలా మంది వీకర్ ప్లేయర్స్ అనమాట నష్టాలు కూడా బుక్ చేసుకున్నారు అని చెప్పేసి అని అర్థం చేసుకోవచ్చు. సైమల్టేనియస్లీ ఏమవుతుంది, గ్లోబల్ క్యూస్ అనుగుణంగా ఇటు అమెరికన్ డెవలప్మెంట్స్ అనుగుణంగా FIIs అయితే కంటిన్యూస్ గా అమ్ముతానే ఉన్నారు. గత వారం కూడా 20,000 కోట్లు పైచిలకు అమ్మటం మనం చూసాం. సరే, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ కొన్నారు 24,000 కోట్లు, బట్ డెఫినెట్లీ ఫాల్ అయితే ఆపలేకపోయారు అనమాట. అది క్లియర్లీ మనం చూడాలి. అండ్ FII షార్ట్ ఇంట్రెస్ట్ మాత్రం హైయెస్ట్ ఉంది, దాదాపు మార్చ్ 2023 తర్వాత హైయెస్ట్ 90% ఉంది. దానికి అనుగుణంగా ఇటు రూపాయి కూడా ఎట్లా క్షీణించిందో చూసాం. ఇంట్రా వీక్ అనమాట దాదాపు 88 క్రాస్ అవుతుందా అన్నట్టు అక్కడి దాకా వెళ్ళి 87.52 దగ్గర క్లోజ్ అవటం మనం చూసాం. అయితే డాలర్ ఇండెక్స్ కూడా అనమాట 2 month హైక్ అనమాట రిజిస్టర్ అవటం, దాదాపు స్ట్రాంగెస్ట్ వీక్లీ గెయిన్ ఇన్ 3 years అనుకోవచ్చు గ్లోబల్లీ కూడా చూస్తే డాలర్ది. కాబట్టి వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఐదర్ అమెరికన్ కరెన్సీ స్ట్రాంగ్ యాజ్ అన్ అసెట్ క్లాస్ అనమాట అగేన్స్ట్ అదర్ కరెన్సీస్, అయితే వేరే ట్రేడ్ డెవలప్మెంట్స్ ఎట్లా ఉంటాయి అనేది కూడా మళ్ళీ అబ్జర్వ్ చేయాల్సిందే. అయితే మనకి నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ న్యూస్ మాత్రం డెఫినెట్లీ RBI పాలసీ మీటింగ్. సరే, మార్కెట్ పాలసీకి మీ అనే కమిటీ 4 to 6 నాడు అన్నమాట మధ్యలో డిస్కషన్స్ చేస్తుంది. నేనైతే సర్ప్రైజింగ్లీ రేట్ కట్ ఉండొచ్చు అనుకుంటున్నా, 0.25% అన్నా ఉంటుంది అని చెప్పేసాను. ఎందుకంటే వేరే ఎవరు అంచనాలు ఎట్లా ఉన్నారు, 2 of the లార్జెస్ట్ బ్యాంక్స్ అనలిస్టులు మాత్రం లైక్ SBI అండ్ ICICI బ్యాంక్ ఆర్ ఎక్స్పెక్టింగ్ 0.25% రేట్ కట్. ఎందుకంటే దిస్ షుడ్ బి అహెడ్ ఆఫ్ కర్వ్ అంటాను. అంటే జీడిపి గ్రోత్ కి ట్రిగర్ ఇవ్వడానికి, ఎస్పెషల్లీ గ్లోబల్ అన్సర్టనిటీ ఇంత ఉన్నప్పుడు మన ఇండస్ట్రీకి మన దగ్గర కన్జంప్షన్ కి ఊతం ఇవ్వాలంటే కనుక రేట్ కట్ మస్ట్ అని చెప్పేసి
అనుకుంటున్నాయి ఈ పెద్ద బ్యాంక్స్ కూడా అని చెప్పేసి అని అర్థం చేసుకుంటున్నా. నేను చూద్దాం ఈ డెవలప్మెంట్ ఎట్లా ఉంటుందో. అయితే ఇటు ట్రంప్ గారి పరిస్థితి మనకు తెలిసిందే, అక్కడ ఏం డెవలప్మెంట్ ఎప్పుడు ఇస్తాడు ఏంటనేది చెప్పలేము. కాబట్టి మన పాలసీ మేకర్స్, మన డెసిషన్ మేకర్స్ యుఎస్ తో డిస్కషన్స్ చేస్తా ఏమన్నా కొన్ని డెవలప్మెంట్స్ అవుతాయి అనేది కూడా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయమంట. అర్నింగ్ సీజన్ చాలా ల్యాక్లస్టర్ గా వెళ్తుంది. ఇన్ఫాక్ట్ ఈవెన్ స్మాలెస్ట్ వీక్ రిజల్ట్ వస్తే ఇమీడియట్ గా మార్కెట్స్ ఎట్లా పనిష్ చేస్తున్నాయో కూడా చూసాం. ఈ వారం ఎస్పెషల్లీ దాదాపు 128 కంపెనీస్ రిజల్ట్స్ వస్తున్నాయి, ఇంక్లూడింగ్ మేజర్స్ లైక్ డిఎల్ఎఫ్ కానీ, భారతీ ఎయిర్టెల్, లూపిన్, బజాజ్ ఆటో, బిహెచ్ఈఎల్, అదానీ పోర్ట్స్, ట్రెంట్, ఇలాంటివన్నీ కూడా ఇంక్లూడింగ్ బిఎస్సి. ఈ మధ్య అందరు చాలా మంది బిఎస్సిలో ఇరుక్కున్నారు కాబట్టి అడుగుతున్నారు కూడా, బిఎస్సి రిజల్ట్ కేర్ఫుల్ గా వాచ్ చేయమని అంటానే. టాటా మోటార్స్ కూడా ఉంది. అండ్ మంత్లీ సేల్స్ నెంబర్స్ వచ్చినాయి, ఫ్లాట్ గా వచ్చినాయి కార్ నెంబర్స్ అనమాట. ఇన్ఫాక్ట్ టాటా మోటార్స్ కాస్త వీక్ గానే వచ్చినాయి అనుకోవాలి. M&M అండ్ ఈషారన్ అనమాట అవుట్ పెర్ఫార్మింగ్, అలాంగ్ విత్ టీవీఎస్ మోటార్ కూడా అవుట్ పెర్ఫార్మింగ్ పెర్ఫార్మెన్స్ అని చెప్పేసి అని అన్నాడు. టీవీఎస్ మనం చెప్తానే ఉన్నాం కంటిన్యూస్ గా దాదాపు 2 months నుంచి బెటర్ గా చేస్తుంది కంపెనీ, జాగ్రత్తగా చూడండి, బెటర్ గా చేస్తుంది, అవుట్ పెర్ఫార్మర్ అవ్వచ్చు అని చెప్పి. ఇటు రోల్ ఓవర్స్ చూస్తే కనుక గత వారం మంత్లీ సెటిల్మెంట్ అయిన తర్వాత దాదాపు 3 నెలల యావరేజ్ చూస్తే 79.53కి చాలా కింద, 4% కింద, 75.71% రోల్ ఓవర్స్ అయినాయి. అంటేనే ఎంత బేరిష్ మూడ్ తోటి ఈ సిరీస్ ఓపెన్ అయింది అనేది కూడా కాస్త అర్థం చేసుకోవాలన్నమాట. అండ్ ఎఫ్ఐ లాంగ్ షార్ట్ రేషియో ఇందాక మనం చెప్పినట్టు కూడా అనమాట మల్టీ ఇయర్ లో అట్ 9.59% ఉంది కాబట్టి అనమాట. అన్లెస్ ఎఫ్ఐ బయింగ్ తిరిగి స్టార్ట్ అయితే తప్పితే నేను అనుకోవటం గణనీయమైన రివర్సల్ అనేది ఉండకపోవచ్చు. అండ్ మేబీ స్మాల్ ర్యాలీస్ వస్తే కూడా ఇప్పుడు ఇక 25,000 క్లోజర్ గానే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఎమర్జ్ అవుతుంది అని అంటాను. ఇన్ఫాక్ట్ 24,800 క్రాస్ అవటం కూడా కొంచెం కష్టంగానే ఉండొచ్చు మార్కెట్ కి, అది అర్థం చేసుకోవాలి. విసిఆర్ ఎండ్ ఆఫ్ ది వీక్ 1.09 దగ్గర క్లోజ్ అయింది. అదే విధంగా విక్స్ కూడా మనం కేర్ఫుల్ గా చూస్తే ఇంకా 11.54 దగ్గర ఉంది. 13 దాటితే మాత్రం పానిక్ ట్రిజర్ అవుతుంది అనేది అర్థం చేసుకోవాలన్నమాట. అయితే రోల్ ఓవర్ కాస్ట్ తక్కువ ఉన్నాయి కాబట్టి ధైర్యవంతులు మాత్రం నేను అనుకోవటం ఎవరైతే రోల్ ఓవర్ చేశారో వాళ్ళు మార్కెట్ కాస్త పాజిటివ్ గా టర్న్ అవుతుంది అంటే కనుక బయింగ్ వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. సెక్టార్ వైజ్ డెఫినెట్లీ సిమెంట్ ఈస్ డూయింగ్ బెటర్ అనమాట, మచ్ మచ్ బెటర్ దాన్ అదర్స్ అని చెప్పేసి అనాలి. అండ్ ఏదైతే కనుక మనం రోల్ ఓవర్స్ ని బట్టి కూడా టెక్నికల్స్ చూస్తే కేన్స్ టెక్నాలజీ ఇందాక కూడా చెప్పారు, కేన్స్ సర్క్యూట్ అనమాట, ఏదైతే తమిళనాడులో వాళ్ళ యూనిట్ స్టార్ట్ చేస్తున్నారో దాన్ని బట్టి అది, జిందాల్ స్టెయిన్లెస్, జియో ఫైనాన్స్, ఇవన్నీ కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరగటమే కాకుండా ప్రైజ్ యాక్షన్ కూడా కనిపిస్తడం తోటి బెటర్ గా కనిపిస్తున్నాయి. కొంచెం బేరిష్ గా మాత్రం రెడ్డి ల్యాబ్స్, ఎక్సైడ్, ఫెడరల్ బ్యాంక్ వీక్ రిజల్ట్ కూడా వచ్చింది కాబట్టి మేబీ వీకిష్ గా ఉండే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. సెక్టార్ వైజ్ కూడా నేను అనుకోవటం మాత్రం రొటేషన్ క్విక్ గా ఉంటుంది కాబట్టి కాస్త అప్రమత్తం ఉండాలి. ఇవాళ మేబీ ఫార్మా కాస్త వీకిష్ గా ట్రేడ్ అయ్యే సూచనలు ఉన్నాయి. స్టే ఇన్వెస్టెడ్ ఇన్ గుడ్ స్టాక్స్. ఇలాంటి కరెక్షన్స్ బయింగ్ ఆపర్చునిటీ కిందే తీసుకోమంటాను. మన ఎకానమీ బాగానే ఉంది. ఆయన అనుకోవచ్చు ట్రంప్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని మాగా, బట్ నేను అంటాను మేక్ ఇండియా గ్రేట్ అగైన్ మీగా అని చెప్పేసి అని అంటాను. కాబట్టి స్టే ఇన్వెస్టెడ్. ఓకే, లాస్ట్ వీక్ లిస్టింగ్స్లో మనకు జిఎన్జి ఎలక్ట్రానిక్స్ మంచి లిస్టింగ్ జరిగింది. 237 ఇష్యూ ప్రైస్, సరే 355, 360 వరకు వెళ్ళి అక్కడ నుంచి 310. సో ఇప్పుడు చేసుకొనొద్దండి, మంచి ఐపీఓ జిఎన్జి ఈ మధ్య వచ్చిన వాటిలో. కానీ మేబీ ఇష్యూ ప్రైస్కి దగ్గరగా వచ్చినప్పుడు లేదా చిన్న ప్రీమియంతో మాత్రం కొనాలి, అంతకంటే ఎక్కువ ప్రైస్ చెల్లించొద్దు ఎట్టి పరిస్థితుల్లో. అలాగే శాంతి గోల్డ్ కూడా 199 ఇష్యూ ప్రైస్ 227లో లిస్ట్ అయింది, 14% గెయిన్. ఈ వారం లిస్టింగ్స్లో ఆదిత్య ఇన్ఫోటెక్ ఒక ఇంట్రెస్టింగ్ లిస్టింగ్, హ్యూజ్ ఓవర్ సబ్స్క్రిప్షన్ వచ్చింది. ఈ సర్వేలెన్స్ సిస్టమ్స్ సీసీటీవీలో తయారు చేసే కంపెనీ, మార్కెట్ లీడర్. రెండోది ఎన్ఎస్డిఎల్. ఈ రెండు ఐపీఓస్ లిస్టింగ్ ఏ విధంగా ఉంటుందనేది చూద్దాం. చేసి కొనద్దు ఇప్పుడే అనుకున్నట్లుగా, బట్ మంచి ఐపీఓస్ లిస్ట్ అయిన తర్వాత కొనాలని అనుకుంటే ప్రైస్ కూల్ ఆఫ్ అయిన తర్వాతే చూడండి వాటి వైపు. అదర్వైజ్ అంత హడావుడిబడి ఎగబడి కొనాల్సినటువంటి మార్కెట్ అయితే కాదు ఇది. బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత క్రాంతి గారితో, రామకృష్ణ గారితో. రిజల్ట్ సీజన్ కొనసాగుతోంది. ఇప్పటివరకు వచ్చిన రిజల్ట్స్లో మనకు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ఈజ్ ది మేజర్ డిసప్పాయింట్మెంట్. ఇందాక అనుకున్నట్లుగా మనం
బ్యాంక్స్ లైక్ ఇండస్ ఇండ్ కావచ్చు, యాక్సిస్ కావచ్చు, కోటక్ ఆర్ బంధన్ బ్యాంక్, మొన్న వచ్చినటువంటి ఫెడరల్ బ్యాంక్, ఇలాంటివన్నీ డిసప్పాయింట్ చేశాయి. రెండో సెక్టర్ ఎఫ్ఎంసీజీ కూడా. హెచ్ఏఎల్ మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేసింది, కానీ ఐటీసీ మిక్స్డ్గా ఉన్నాయి. అలాగే ఏషియన్ పెయింట్స్, వరుణ్ బెవరేజెస్ చాలా డిసప్పాయింట్ చేశాయి. ఐటీ సెక్టర్లో మేజర్గా డిసప్పాయింట్మెంట్సే ఉన్నాయి మనకు. ఎక్సెప్ట్ టీసీఎస్ కొద్దిగా బెటర్ నెంబర్స్ వచ్చాయి, మిగతావన్నీ. అలాగే రియల్ ఎస్టేట్ ప్యాక్లో ఒబెరాయ్ రియల్టీ వీకెండ్లో చూసాం మనం, చాలా వీక్ నెంబర్స్ వచ్చింది. సో ఇలా మనకి ఎక్కడికక్కడ వీక్ ఎర్నింగ్సే కనిపిస్తున్నాయి. సో అందుకనే మార్కెట్స్ ఇంత వోలటైల్గా ఉన్నాయి, డౌన్వర్డ్ ట్రెండ్లో ఉన్నాయి. క్రాంతి గారు ఏంటి మీ కామెంట్ ఏంటి ఈ Q1 రిజల్ట్స్ మీద? వసంత్ గారు, ఇప్పుడు దాకా వచ్చిన స్టాక్స్లో మెయిన్లీ ఇండస్ట్రీస్ పరంగా చూస్తే కనుక ఓకే కైండ్ ఆఫ్ రిజల్ట్స్ వస్తుంది గారు. కంప్లీట్గా నిరుత్సాహపరచలేదు, కానీ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వట్లేదు. అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం బాగా డిసప్పాయింట్మెంట్స్ కూడా రావట్లేదు. ఇట్స్ ఎ లూక్ వామ్ కైండ్ ఆఫ్, అంటే గోరువెచ్చగా ఉంటుంది అంటారు కదా, ఆ టైప్లో ఈ ఎర్నింగ్ సీజన్ అనేది కొనసాగుతుంది. స్టాండ్ అవుట్గా ఏదన్నా స్టాకు, అరే ఈ స్టాక్ డౌన్ ట్రెండ్లో ఉంది, ఈ సెక్టర్ డౌన్ ట్రెండ్లో ఉంది, కంప్లీట్గా స్టాండ్ అవుట్గా వస్తుందంటే అటువంటి టర్న్ అరౌండ్ రిజల్ట్స్ అయితే రావట్లేదు. ఒక స్టాండ్ అవుట్ రిజల్ట్ కింద చూసుకోవాలనుకుంటే సర్ప్రైజింగ్గా ఎల్ఎన్టీ నాకు స్ట్రాంగ్ సెట్ ఆఫ్ నెంబర్స్ కనపడుతున్నాయి, ఇంజనీరింగ్ కానీ కన్స్ట్రక్షన్ కానీ ఈ కంపెనీస్లో. సో అందువల్ల ఎల్ఎన్టీ స్టాండ్ అవుట్ సెక్టర్గా లార్జ్ క్యాప్లో చూడాలి వస్తుంది కదా. నెక్స్ట్ ఏంటంటే హెల్త్ కేర్లో డయాగ్నోస్టిక్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఈ సెక్టర్లో కన్సిస్టెన్సీ ఆఫ్ రిజల్ట్స్ బాగా ఉన్నాయి, మంచి మిడ్ టీన్ రిజల్ట్స్ స్ట్రాంగ్గా వస్తున్నాయి. మీరు చెప్పినట్లే బ్యాంకింగ్లో ఏంటంటే మిక్స్డ్గా వస్తున్నాయి. మనం హెచ్డిఎఫ్సి కానీ ఐసిఐసిఐ కానీ చూస్తే రిజల్ట్స్ బాగా వచ్చినాయి. మిగిలిన యాక్సిస్ బ్యాంక్ కానీ ఈవెన్ ఇంక్లూడింగ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ కూడా చూస్తే కనుక ఎక్కడ ఆ ఎర్నింగ్ కిక్ స్టార్ట్ అనేది కనపడట్లేదు. సో ఓవరాల్గా అయితే లార్జ్ క్యాప్లో చాలా డిసప్పాయింట్మెంట్ ఉంది, అందుకే ఇండెక్స్ ఒక రేంజ్లో స్ట్రక్ అయింది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో ఇన్ఫ్యాక్ట్ మనం ఎక్కువ డిస్కస్ చేసుకునేది మిడ్ అండ్ స్మాల్ క్యాప్. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవుతూ రిజల్ట్స్ వస్తున్నాయి వస్తుంది గారు. అక్కడ మార్కెట్ బ్రెత్ అనేది నెక్స్ట్ ఈ మార్కెట్ సీజన్లో లాస్ట్ 2 years కనుక చూస్తే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇన్ఫ్లుయెన్స్ అనేది మార్కెట్లో బాగా పెరిగింది. సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ నార్మల్గా ఏంటంటే ఇటువంటి రేంజ్ బౌండ్ మార్కెట్స్ కనుక ప్రీవియస్ సీజన్స్ లాస్ట్ 10-15 years బ్యాక్ కనుక చూస్తే కనుక మార్కెట్స్ ఒక రేంజ్ బౌండ్లోకి వెళ్ళినప్పుడు మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ చాలా సఫర్ అవుతూ ఉండేవి, ఒక చాలా అప్రహెన్షన్ అనేది ఉండేది. కానీ ఈ మార్కెట్లో కనుక చూస్తే ప్రస్తుతం అది లిక్విడిటీ కావచ్చు, లేకపోతే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఎమర్జ్ అవుతున్నటువంటి ఎర్నింగ్ విజిబిలిటీ కావచ్చు, మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఎక్కడ డిసప్పాయింట్మెంట్ అయితే లేదు. దే ఆర్ ట్రైంగ్ టు మీట్ ద ఎక్స్పెక్టేషన్. లేకపోతే ఎక్కడైనా ఎక్స్పెక్టేషన్ బాగలేదు అంటే మేనేజ్మెంట్ గైడెన్స్ ఇస్తుంది, బికాస్ ఆఫ్ దిస్ రీజన్ మేము ఈ క్వార్టర్లో లేట్ అయ్యాం, నెక్స్ట్ 2-3 quarters బాగా కనపడుతున్నాయి అన్నట్లు కనపడుతుంది. కానీ ఏంటంటే లార్జ్ క్యాప్లో ఏమవుతుందంటే మేనేజ్మెంట్స్ ఆ గైడెన్స్ ఇవ్వడానికి కూడా కొంచెం జంకుతున్నారు, గ్లోబల్ అన్సర్టనిటీ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఆ డైవర్జెన్స్ అనేది ప్రస్తుతం ఉంది. సో ఓవరాల్గా అయితే ఈ ఎర్నింగ్ సీజను ఓకే కైండ్ ఆఫ్ ఎర్నింగ్ సీజన్ వస్తుంది కదా. కంప్లీట్లీ డిసప్పాయింట్మెంట్ అన్న కానీ, ఎందుకంటే లాట్ ఆఫ్ మ్యాక్రో ఫ్యాక్టర్స్ ప్లే చేస్తున్నాయి, అన్సర్టనిటీ అనేది ఉంది గ్లోబల్ మార్కెట్లో. సో అందువల్ల ఓకే కైండ్ ఆఫ్ ఎర్నింగ్ సీజన్ గానే చూడాలి. ఓకే, రామకృష్ణ గారు ఎటువంటి ట్రేడింగ్ ప్యాటర్న్ ఈ వీక్ మీరు ఊహిస్తున్నారు? సో లాస్ట్ మనం చూసినప్పుడు 5 weeks నుంచి మార్కెట్స్ రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ చూస్తున్నాం, అంటే ఎవ్రీ వీక్ పడుతూ ఉంది కొద్దిగా. లేటెస్ట్ వీక్ కూడా మనకి 272 పాయింట్లు నిఫ్టీలో ఫాల్ చూసాము, అంటే ఒక ఫ్రైడేనే 200 points పడిపోయింది. సో మొత్తం మీద ఒక వీక్ నోట్లో లాస్ట్ వీక్ కూడా క్లోజ్ అవడం గమనించామండి. మొత్తం మీద ఇక్కడ నుంచి మార్కెట్స్ ఎలా బిహేవ్ చేస్తాయి అనేది మనం అబ్జర్వ్ చేస్తే ఇమీడియట్ గా సపోర్ట్స్ మనకి వెరీ ఇమీడియట్ గా అయితే రీసెంట్ స్వింగ్ లో ఏదైతే ఉందో 24,473 అనేది అది ఇమీడియట్ సపోర్ట్ గా ఉండే అవకాశం ఉందండి. లేని పక్షంలో అది బ్రేక్ అయిన పక్షంలో నిఫ్టీ 24,400, 300 ఆ జోన్స్ కూడా వెళ్లే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇన్ కేస్ మార్కెట్స్ కనుక ఈ రోజు సపోర్ట్స్ తీసుకొని కొంత రికవరీ పాత్ లో వెళ్ళినట్లయితే 24,800 దాకా రెసిస్టెన్స్ ఉంది. సో ఆ రెసిస్టెన్స్ పాయింట్ దాకా వెళ్లే అవకాశాలు ఉన్నాయి. సో మొత్తం మీద మార్కెట్స్ ఈ వీక్ రిజల్ట్స్ ప్రకారం కానీ లేకపోతే టారిఫ్ న్యూస్ వల్ల కానీ కొంచెం మార్కెట్స్ వీక్ గా ట్రేడ్ అవుతున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. సో మొత్తం మీద బ్యాంక్ నిఫ్టీ వీక్ గా ట్రేడ్ అవుతుంది, అట్లాగే బ్యాంక్ నిఫ్టీ పరిస్థితి కూడా అంతకంటే భిన్నంగా ఏమీ లేదు. లాస్ట్ 3 sessions నుంచి బ్యాంక్ నిఫ్టీ కూడా ఫాలో అవడం చూస్తున్నాము. ఆల్మోస్ట్ ఫ్రైడే
344 పాయింట్స్ పడిపోవడం చూసాం. సో ఇండికేటర్స్ పరంగా అయితే నిఫ్టీ అయినా బ్యాంక్ నిఫ్టీ అయినా ఆర్ఎస్ఐ కానీ మ్యాక్డీ కానీ ఇవన్నీ కూడా వీక్ గానే ఉంటాయి న్యాచురల్ గా. ఎందుకంటే లాస్ట్ ఫ్యూ సెషన్స్ నుంచి పడిపోవడం, లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి పడిపోవడంతో ఆర్ఎస్ఐలు అన్ని కూడా వీక్ గానే కనిపిస్తున్నాయి. 36, 38 ఆ జోన్స్ లో ఆ ఇండికేటర్స్ ఉన్నాయండి. సో మొత్తం మీద మనకి ఓన్లీ హోప్ ఏంటంటే ఒక 20 వీక్స్ మూవింగ్ యావరేజ్ 24,535 దగ్గర ఉందండి. అంటే ఇమ్మీడియట్ గా మొన్న ఫ్రైడే క్లోజ్ అయిన ప్రైస్ పాయింట్స్ దగ్గరే అక్కడ సపోర్ట్ తీసుకుంటుందా అనే హోప్ అనేది ఒక హోప్ కనిపిస్తుంది. సో ఇన్ కేస్ 24,535 సపోర్ట్స్ కనుక మనం లాస్ట్ వీక్ ఆనర్ చేసినట్టు మార్కెట్స్ కనుక ఆనర్ చేసి అక్కడ నుంచి రికవరీ అయితే కొంత బౌన్స్ బ్యాక్ మనం మార్కెట్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. సో మొత్తం మీద రెసిస్టెన్స్ పరంగా చూస్తే రెసిస్టెన్స్ 24,800 కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా ఎక్కువ రైటింగ్ కనిపిస్తుంది. అట్లాగే పుట్ సైడ్ రైటింగ్ వచ్చి 24,200 పుట్ హైయెస్ట్ రైటింగ్ కనిపిస్తుంది. సో ఈ జోన్ లోనే మార్కెట్స్ ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. విత్ ఇందా చెప్పుకున్నట్లు 20 వీక్స్ మూవింగ్ యావరేజ్ కనుక సపోర్ట్స్ తీసుకున్నట్లయితే ఇమీడియట్ గా మళ్ళీ రెసిస్టెన్స్ పాయింట్ దాకా వెళ్ళే అవకాశం ఉంది. అట్లాగే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఒక బ్రాడ్ రేంజ్ లో మార్కెట్స్ ఉండే అవకాశం ఉంది. 57,500 అప్పర్ రేంజ్, అట్లాగే 55,500 అనేది లోవర్ రేంజ్. మీడియం టర్మ్ కి అయితే 56,200 రెసిస్టెన్స్ గా కనిపిస్తుంది, 55,150 సపోర్ట్స్ గా కనిపిస్తుంది. ఓపెన్ ఇంట్రెస్ట్ లో రైటింగ్స్ చూస్తే 56,000 హైయెస్ట్ రైటింగ్ గా ఉంది కాల్ సైడ్, అట్లాగే 54,000 పుట్ హైయెస్ట్ రైటింగ్ పుట్ సైడ్ కనిపిస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీ కొంచెము ఎక్కువ ఆసిలేట్ అయ్యేది, ఎక్కువ వోలటైల్ గా ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో చూడాలి, ఈ రోజు క్రూషియల్ సపోర్ట్స్ ఉన్నాయి. ఒకటి 20 వీక్స్ 20 వీక్లీ మూవింగ్ యావరేజ్ మెయిన్ గా మనకు అది సపోర్ట్ ఇస్తుందని అనుకుంటున్నాను. అట్లాగే రీసెంట్ టైమ్ స్వింగ్ లో ఏదైతే ఉందో 24,473 ఈ సపోర్ట్స్ తో మార్కెట్స్ కొంచెం పాజిటివ్ గా ట్రేడ్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ఓకే, ఇక కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాలర్ని తీసుకున్నాం. హలో 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 నమస్కారం అండి, నా పేరు తేజారెడ్డి, హైదరాబాద్ నుంచి. అడగండి తేజారెడ్డి. నా దగ్గర సన్ ఫార్మా అడ్వాన్స్ రీసెర్చ్ ఒక 10,000 షేర్స్ ఉన్నాయండి, 150 రూపీస్ యావరేజ్ ప్రైస్ లో. ఇవాళ రిజల్ట్స్ ఉన్నట్టున్నాయి కదా సార్, ఇవాళ రేపు. సో రిజల్ట్స్ తర్వాత స్ట్రాటజీ ఏమి ఉండాలి సార్, ఇంకొన్ని యాడ్ చేసుకోమంటారా? సన్ ఫార్మా అడ్వాన్స్డ్ రీసెర్చ్ కదా, స్పార్క్. ఓకే, కుటుంబరావు గారు ఏంటి స్పార్క్ రిజల్ట్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? 150లో కొన్నారైనా 10,000 షేర్లు. లేదు, ఏమీ పెద్ద సర్ప్రైజ్ ఎక్స్పెక్ట్ చేయొద్దు అంటానండి. ఎందుకంటే కంపెనీ లాసంలోనే ఉంది. రీసెర్చ్ కంపెనీ మనకు తెలుసు, ఎప్పుడో ఒక మాలిక్యూల్ హిట్ అయ్యి బయటకు వచ్చినప్పుడు అనమాట హ్యూజ్ మైల్ స్టోన్ పేమెంట్ ఇట్లా రావటం, రీసెంట్లీ గ్లెన్మార్క్ రావటం అట్లా చూసాం. సన్ ఫార్మా అడ్వాన్స్ రీసెర్చ్ వాల్యుయేషన్ మనం కేర్ఫుల్ గా చూస్తే ఓన్లీ ఫర్ రీసెర్చ్ వింగ్ అని చెప్పేసి అనుకోవాలి. డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ గ్రేట్ రిజల్ట్. నన్ను అడిగితే కనుక స్టాక్ కూడా వీక్ గానే ఉండే సూచనలు కనిపిస్తాం. ఓకే, అలాగే ఈరోజు క్యాప్స్టన్, స్టాండర్డ్ గ్లాస్తో పాటు లోకల్ కంపెనీస్లో అరవిందో ఫార్మా రిజల్ట్ కూడా ఈరోజు అనౌన్స్ చేయబోతున్నారు. చూద్దాం ఏ విధంగా అరవిందో రిజల్ట్ ఉంటుంది. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో 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 గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, మీ పేరు? సార్ నవీన్ కుమార్ ఫ్రమ్ అనంతపూర్. అడగండి సార్ నవీన్ కుమార్. ఒక 3 స్టాక్స్ కావాలి సార్ ఒపీనియన్. హిటాచీ ఎనర్జీ 11,000 లో ఉన్నాయి, ఓకే. జీఈ వెర్నోవా 1,700 లో ఉన్నాయి, అల్ట్రాటెక్ 5,200. ఓకే, ఐ ఆమ్ విల్లింగ్ టు హోల్డ్ ఫర్ లాంగ్ టర్మ్. ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసుకోవాలా లేకపోతే అంటే హోల్డ్ చేయాలి? మూడు కూడా మంచి బాగా పెర్ఫామ్ చేస్తున్న కంపెనీలు. ఇప్పుడు ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయాల్సిన అవసరం అయితే నాకైతే కనపట్లేదు. కుటుంబంలో ఏంటి? హిటాచీ ఎనర్జీ, జీఈ వెర్నోవా, అల్ట్రాటెక్ సిమెంట్. ఆల్ 3 ఎక్స్ట్రీమ్లీ గుడ్ స్టాక్స్ అండి, ఆయన హోల్డ్ చేస్తుంది. ఇన్ఫాక్ట్ హిటాచీ 20,000 ప్లస్ లో ఉండటం కూడా మనం చూసాం. అండ్ జీఈ వెర్నోవా కూడా అనమాట 52 వీక్ హై దగ్గర ఉంది. నన్ను అడిగితే 52 వీక్ హై దగ్గర ఉన్న స్టాక్స్ అమ్మకూడదు ఎప్పుడు. ఇన్ఫాక్ట్ ట్రేడింగ్ స్టాప్ లాస్ అది కూడా డిస్టెంట్ గా 10 to 15% బిలో ఎక్కడన్నా ట్రేడింగ్ స్టాప్ లాస్ పెట్టుకునే హోల్డ్ చేయాలి. కానీ బట్ హీస్ లక్కీ ఆల్సో టు హోల్డ్ దీస్ 3 గుడ్ స్టాక్స్ అంటాను. హోల్డ్ అండి కంటిన్యూస్లీ. ఈ ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్లో ఉన్న కంపెనీలో
ఇంకా ఇంకా గొప్ప రిటర్న్స్ ఇస్తాయి. దే ఆర్ ఇన్ ఏ సూపర్ సైకిల్, ఒక మంచి బ్యూటిఫుల్ సైకిల్ ఈ కంపెనీ సంబంధించి నడుస్తుంది. విత్ ఇన్ ది పవర్ సెక్టర్ ఇట్ ఈస్ నాట్ ది జనరేషన్ కంపెనీస్, ఇట్ ఈస్ ది ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్డ్ కంపెనీస్, అవి బాగా పనిచేస్తాయి. మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో, హాయ్ అండి, నా పేరు హర్షిని బొల్నేని. కుటుంబరావు గారితో మాట్లాడడానికి ఉంది సార్. అడగండి అమ్మా. హాయ్ అండి, నేను యుఎస్ లో ఉంటాను. అయితే ఇట్లా మామూలుగా డాడీతో షేర్ మార్కెట్ అది మాట్లాడుతూ ఉంటాను. మీ సలహా తీసుకుందామని చేశానండి. అసలు ఇప్పుడు ఒక 20-25 lakhs ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నాను. ఫర్ పీరియడ్ ఆఫ్ లాంగ్ పీరియడ్, లైక్ 6 months 8 months అట్లా పెట్టి అట్లా ఉంచుదాం అనుకుంటున్నాను. సో దట్ ఐ కెన్ లుక్ బ్యాక్ అన్నట్టు. మీ సజెషన్స్ ఏముంటాయండి ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్? మీరు ఒకవైపు లాంగ్ టర్మ్ అంటున్నారు, 6 to 8 months అంటున్నారు. సో మీ పర్స్పెక్టివ్ లాంగ్ టర్మ్ అంటే 6 to 8 months కదా? అప్ టు ఎన్ ఇయర్ వరకు అండి. అప్ టు ఎన్ ఇయర్ ఇచ్చేసారు, ఇంకా గ్రేస్ పీరియడ్ ఇచ్చారు. సో 1 year ఈజ్ నాట్ ఏ లాంగ్ టర్మ్ అండి. 1 year అనేది చాలా షార్ట్ టర్మ్ స్టాక్ మార్కెట్స్లో. మీరు ఫిక్స్డ్ డిపాజిట్స్ అవి చేస్తే 5 ఏళ్ళు ఉంటారు కదా, అటువంటి పీరియడ్ ఇవ్వాలి స్టాక్స్ కూడా పెర్ఫామ్ చేయడానికి, మీ పోర్ట్ఫోలియో పెరగడానికి. మీరు 25 lakhs చేయొచ్చు, 1 crore చేయొచ్చు, ఎంత చేసినా కూడా లాంగ్ టర్మ్ అంటే నాట్ 1 year. అది ముందుగా దృష్టిలో పెట్టుకోండి. కుటుంబరావు ఏంటి మీ సలహా ఏంటి ఆవిడకి? ద వెరీ ఫ్యాక్ట్ గవర్నమెంట్ ట్యాక్సెస్ నే 1 year బిలో షార్ట్ టర్మ్, 1 year తర్వాతే లాంగ్ టర్మ్ ఇస్తుందంటేనే ఆవిడ అర్థం చేసుకోవాలి. 1 year బిలో అంటే మాత్రం డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి ఓన్లీ షార్ట్ టర్మ్. షార్ట్ టర్మ్ లో ఎస్పెషల్లీ ఇంత యుఎస్ తారీఫ్ గొడవలు కానీ ఇవన్నీ ఉన్నప్పుడు కూడా అనమాట, నన్ను అడిగితే ఇండివిజువల్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఆవిడకి స్కిల్ సెట్ ఉందో లేదో మనకు తెలియదు. కాబట్టి స్కిల్ సెట్ లేనప్పుడు మాత్రం స్టిక్ టు మ్యూచువల్ ఫండ్స్ అంటాను. టైం టెస్టెడ్ మ్యూచువల్ ఫండ్స్, దట్టు మల్టీ క్యాప్ అనమాట, ఆర్ లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ కి స్టిక్ అవ్వమని చెప్పేసి అని అంటాను. అండ్ దట్ షీ కెన్ డూ ఈవెన్ ఫ్రమ్ యుఎస్ ఆల్సో. ఎందుకంటే కోటక్ కానీ ఇటు మోతీలాల్ కానీ వీళ్ళందరూ కూడా డైరెక్ట్లీ ఫ్రమ్ యుఎస్ NRIs కెన్ ఇన్వెస్ట్ ఇన్ ఇండియన్ లార్జ్ క్యాప్ స్టాక్స్ ఆల్సో అనమాట, ఇన్ మ్యూచువల్ ఫండ్స్ ఎస్పెషల్లీ స్కీమ్స్ ఆర్ సమ్ ETF కొనుక్కోమంటాను. ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అన్న కొనుక్కోమంటా, ఇండెక్స్ బేస్డ్ ఫండ్ అన్న కొనుక్కోమంటాను. ఇండివిజువల్ స్టాక్స్ ఐ కెనాట్ సజెస్ట్ వితౌట్ నోయింగ్ హర్ బ్యాక్గ్రౌండ్ ఆర్ ఇది వరకు ద ప్రీవియస్ ఎక్స్పీరియన్స్. ఓకే అండి, బ్రేకా కాల్? ఓకే రైట్, ఒక చిన్న బ్రేక్ తీసుకుని వచ్చేద్దాం. ప్రీ ఓపెన్ ట్రేడ్లో బ్యాంక్ నిఫ్టీ వీక్గా క్లోజ్ అయింది, 60 పాయింట్ల నష్టంతో క్లోజ్ అయింది. సో బ్యాంక్ నిఫ్టీలో వీక్నెస్ కొనసాగుతోంది. సెన్సెక్స్ నిఫ్టీ మాత్రం పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. చూద్దాం ఏ విధంగా మార్కెట్స్ ఓపెన్ అవుతాయో మరికొద్ది సెకండ్లలో. ఈలోగా ఒక కాలర్ని తీస్తున్నాం. హలో. హలో, నమస్తే అండి, అడగండి. నమస్తే అండి, నా పేరు చంద్రశేఖర్ అండి. నా దగ్గర మాస్ చిప్ 40% లాస్ లో ఉన్నానండి. టొలిన్ టైర్స్ IPOలో అలాట్ అయింది, అది కూడా లాస్ లో ఉన్నాను. ఎగ్జిట్ అవ్వమంటారా ఉండమంటారా? కుటుంబంలో మాస్ చిప్ రిజల్ట్ బాగానే వచ్చింది. ముఖ్యంగా ఇరాన్ ఇయర్ రిజల్ట్ చాలా బాగుంది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ కొద్దిగా ఫ్లాటిష్గా ఉంది. హోల్డ్ చేయొచ్చా? 40% లాస్లో ఉన్నారు. హోల్డ్ చేయమంటానండి. హోల్డ్ చేయొచ్చు. మార్చిప్ అయితే హోల్డ్ చేయండి, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకే. అలాగే టోలిన్ టైర్స్ మీరన్న కంపెనీ, టోలిన్స్ టైర్స్ IPO మీరు లాస్లో ఉన్నా అన్నారు. ఇందులో కూడా ఒక 40% లాస్లో ఉన్నా అన్నారు. ఐ థింక్ రిజల్ట్ ఇంకా రాలేదు. రిజల్ట్ కోసం ఒకసారి చూడండి. రిజల్ట్ కనుక ఏమైనా డిసప్పాయింట్ చేస్తే ఎగ్జిట్ అయిపోండి. అదర్వైజ్ రిజల్ట్ బాగుంటే బహుశా బాగుంటుందని ఎక్స్పెక్టేషన్ ఉన్నట్లుంది. అందుకనే కొద్దిగా స్టాక్ లోవర్ లెవెల్స్ నుంచి పెరిగింది. అండ్ కీ ఈజ్ ది రిజల్ట్స్. మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి. సో నిఫ్టీ ఒక 55-60 పాయింట్ల లాభంతో కనిపిస్తుంది ఈ సమయంలో. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా లాభంతోనే ఓపెన్ అయింది, 125 పాయింట్ల లాభంతో కనిపిస్తుంది. సెన్సెక్స్ 165 పాయింట్ల లాభంతో ఈ సమయంలో ఉంది. అండ్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఇండిసెస్ కూడా పాజిటివ్గా ఓపెన్ అయ్యాయి. 949 స్టాక్స్ అడ్వాన్సెస్లో ఉంటే 650 స్టాక్స్ BSEలో డిక్లైన్స్లో ఉన్నాయి. సో బ్రెడ్త్ పాజిటివ్గా ఉంది. అలాగే NSEలో కూడా 1149, 633. సో ఆల్మోస్ట్ 2:1 నిష్పత్తిలో మనకు అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో కనిపిస్తుంది. IT ఇండెక్స్ నెగిటివ్గా ఓపెన్ అయింది. సో
సో ఐటీలో ఇంకా మనకు అమ్మకాలు కొనసాగుతున్నాయి. సో బ్యాంక్ నిఫ్టీ 0.16% లాభంతో ఈ సమయంలో మనకు కనిపిస్తుంది. అండ్ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.19%. ఫెడరల్ బ్యాంక్ ఈజ్ డౌన్ 2% బికాస్ ఆఫ్ ది రిజల్ట్ రియాక్షన్ కొంత నెగిటివ్గా ఉంది ఫెడరల్ బ్యాంక్లో. సో సెక్టరల్గా మనం చూస్తే ఐటీ వీక్గా కనిపిస్తోంది. మిగతా ఇండిసెస్లో కొంతవరకు లాభాలు కనిపిస్తున్నాయి. ఇది ఎఫ్ఎంసీజీ కావచ్చు, మెటల్స్ కావచ్చు, ఫార్మా, రియల్టీ, ఇలా మేజర్ సెక్టరల్ ఇండిసెస్, పిఎస్యూ బ్యాంక్స్ ఇవన్నీ కూడా లాభాలతో ఉన్నాయి. ఏషియన్ పెయింట్స్ కొంత రికవర్ అవుతుంది. 0.7% పెరిగింది వాటి ఓపెనింగ్లో, 17 రూపాయల లాభంతో. ఐషర్ మోటార్స్ పాజిటివ్గా ఓపెన్ అయింది. బీఈఎల్ పాజిటివ్గా ఓపెన్ అయింది. హిందాల్కో కూడా మనకు ఓపెనింగ్ పాజిటివ్గా కనిపిస్తుంది. డెలివరీ రిజల్ట్ బాగుందని అనుకున్నాం, సో ఆల్మోస్ట్ 5% పెరిగింది. ఐటీసీ ఫ్లాట్గా లేదా స్లైట్లీ పాజిటివ్గా కనిపిస్తుంది పోస్ట్ రిజల్ట్ రియాక్షన్. దీనిలో ఒక బ్రోకింగ్ కంపెనీ 535 రూపీస్ టార్గెట్ ప్రైస్ ఇచ్చింది ఐటీసీకి సంబంధించి. బజాజ్ ఫిన్సర్వ్, శ్రీరామ్ ఫైనాన్స్, ట్రెంట్, బీఈఎల్, ఐషర్ మోటార్స్ ఇలాంటివన్నీ మనకు లాభాలు కనిపిస్తున్నాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, కోటక్, ఎటర్నల్, టెక్ మహీంద్రా, హెచ్సిఎల్ టెక్నాలజీస్, పవర్ గ్రిడ్, ఐసిఐసిఐ బ్యాంక్ ఇవి అండ్ విప్రో ఇవి నష్టాలతో మనకు కనిపిస్తున్నాయి. ఏబీబీ ఇండియా డౌన్ 1.6% రిజల్ట్ రియాక్షన్ నెగిటివ్గా ఉంది. టాటా పవర్ కూడా స్లైట్లీ నెగిటివ్గా మనకు ఓపెన్ కావడం అనేది చూస్తున్నాం. ఐటీలో ఇప్పుడు అంటున్నట్లుగా టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్ ఇటువంటివన్నీ కూడా మనకు నష్టాలతో కనిపిస్తున్నటువంటి సమయం. సో రామకృష్ణ గారు, ఎక్కడైనా ట్రేడింగ్ ఆపర్చునిటీ ఉందా? ఓకే అండి, మొన్న మనం ఫ్రైడే రోజు ట్రేడింగ్ లో కూడా సపోర్ట్ 1 దగ్గర బై చేయమన్నాము. అంటే అది మార్నింగ్ చూసినట్లయితే అది కూడా టార్గెట్ ఇచ్చింది. అట్లాగే మళ్ళీ సపోర్ట్ బ్రేక్ అయినప్పుడు, పియర్స్ గా బ్రేక్ అయినప్పుడు షార్ట్ చేయమన్నాం, అది కూడా టార్గెట్ ఇవ్వడం జరిగింది. సో ఈ రోజు పరిస్థితి చూస్తే రెసిస్టెన్స్ 1 దగ్గరికి రీచ్ అవుతూ ఉందండి మార్కెట్. సో రెసిస్టెన్స్ 1 కనుక క్రాస్ అయితే చక్కగా లాంగ్ టర్మ్ ట్రై చేయొచ్చండి. 24,634 రెసిస్టెన్స్ 1 గా ఉంది. లేదు మార్కెట్స్ మధ్యాహ్నం కల్లా ఏమన్నా ఫాల్ అయితే ఆ రెసిస్టెన్స్ రీచ్ కాకుండా, అంటే ఒక 5-10 మినిట్స్ ఉంటేనే లాంగ్ టర్మ్ ట్రై చేయండి 24,634 దాటి. అట్లా కాకుండా ఇక్కడ నుంచి ఏమన్నా మార్కెట్స్ రివర్స్ అయ్యి మళ్ళీ సపోర్ట్ 1 దగ్గరికి వస్తేనే లాంగ్ టర్మ్ ట్రై చేయాలి. ఈ రోజు షార్ట్ చేయాల్సిన అవసరం లేదండి, షార్ట్ అటెంప్ట్ అవాయిడ్ చేయొచ్చు టోటల్. శారదా ఎనర్జీ ఈ స్టాక్ మనకు 16% పెరిగింది ఇవాళ. రిజల్ట్ బాగుందని మార్నింగ్ అప్డేట్స్లో అనుకున్నాము. అలాగే డెలివరీ పెరిగింది. యూపీఎల్, ఎంసీఎక్స్ కూడా రిజల్ట్ రియాక్షన్ పాజిటివ్గా ఉంది, 3.5% పెరిగింది. చాలెట్ హోటల్స్ 3.4%, ఎల్ఐసి హౌసింగ్, ఆనంద్ రాఠీ వెల్త్, ఎంక్యూర్ ఫార్మా, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, టిటాగర్ వ్యాగన్స్, పిడిలైట్ ఇండస్ట్రీస్, టీవీఎస్ మోటార్, రాడికో ఖైతాన్, జిఎండిసి, బ్యాంక్ ఆఫ్ బరోడా ఇటువంటివి గెయినర్స్ లిస్ట్లో ఉన్నాయి మిడ్ క్యాప్స్లో. ఆర్ పవర్ కంటిన్యూస్గా తగ్గుతోంది, 6% డౌన్ ఇవాళ కూడా. టిమ్కెన్ ఇండియా, నారాయణ హృదయాలయ, కేపీఆర్ మిల్స్, ఫినోలెక్స్ ఇండస్ట్రీస్, జిఎస్కే ఫార్మా, రెడింగ్టన్, కిర్లోస్కర్ బ్రదర్స్, హనీవెల్ కూడా రిజల్ట్ డిసప్పాయింట్మెంట్ చూసాం. స్విగ్గీ ఇలాంటివన్నీ కూడా మనకు నష్టపోయినటువంటి స్టాక్స్లో ఉన్నాయి. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ పెరిగింది, రిజల్ట్ రియాక్షన్ పాజిటివ్గా ఉంది. సుమారుగా 3% మనకు పెరగడం చూస్తున్నాం. ఎల్ఐసి వసంత్ గారు, కుటుంబ గారు, మీరు మీ షేర్ మిస్ అవుతున్నారు. క్యాప్స్టోన్ 8% పెరిగింది. ఓకే, ఇవాళ రిజల్ట్ ఉంది, బహుశా రిజల్ట్ బాగుంటుందని ఎక్స్పెక్టేషన్ అయి ఉండొచ్చు. సో క్యాప్షన్లో ఒక అప్ మూవ్ అనేది మనం చూస్తున్నాం. F&O స్పేస్ లో సర్ప్రైజింగ్లీ డెలివరీ హస్ మేడ్ వెరీ బిగ్ మూవ్ అండి, 4.5% అనమాట. అది కేర్ఫుల్ గా చూడమంటే. అండ్ కాబ్రా ఒకటి మనం రెగ్యులర్ గా ట్రాక్ చేసే షేరు వీక్ రిజల్ట్ రావటం, దాదాపు 8% పైన పడటం కూడా చూసాం కాబ్రా అనమాట. రిజల్ట్ కి ఎట్లా రియాక్ట్ అవుతాయి అంటానికి మిర్జా ఇంటర్నేషనల్ కూడా ఇది వరకు మన ఫేవరెట్ షేరు, మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇచ్చిన కౌంటర్ కూడా మనం చెప్పిన తర్వాత అనమాట. స్టాక్ హెస్ గాన్ అప్ బై 14% ఇవాళ. అండ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఆర్చిడ్ ఫార్మాలో హ్యూజ్ వాల్యూమ్స్ అవుతున్నాయి, అది కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయకుండా. ఆల్రెడీ 5 minutes లో దాదాపు 2 lakh shares వాల్యూమ్ అయిపోయింది. ఇప్పుడు 50,000 ఫుల్ డే కలిపి 50,000 అవుతాయి అంతే. ఓకే, ఆర్చిడ్ కూడా మనకు ఈ మధ్య పాజిటివ్గా మూవ్ అవుతుంది. రిజల్ట్ రియాక్షన్స్ మోస్ట్లీ మనకు కనిపిస్తున్నాయి మార్కెట్స్లో. సో చూద్దాం. ఇక మెయిల్స్లోకి వెళ్దాం. భాగ్యలక్ష్మి లారస్ ల్యాబ్స్ గురించి అడుగుతున్నారు. ఈ రేట్లో కొంటారట. సరే, కుటుంబరావు 1000 రూపాయలు చెప్తున్నారు కాబట్టి కొనమంటారు. క్రాంతి గారు మీరేమంటారు? లారస్ ల్యాబ్స్ బాంబేలో ఏమంటున్నారు?
వస్తుంది గారు, ఇన్ కేసు 800 లెవెల్ ఏదైనా వస్తే ఈ మార్కెట్ వీక్నెస్లో, ఎందుకంటే ఫార్మా కన్సాలిడేషన్ ఫేజ్లో ఉంది, ఈ టారిఫ్ ఇంపాక్ట్ కూడా ఫార్మా స్టాక్స్ మీద ప్లే చేస్తుంది కాబట్టి 800 ఆ రేంజ్ గుడ్ ఎంట్రీ ప్రైస్ రేంజ్ వస్తుంది గారు. 1-2 ప్రైస్ పాయింట్స్ పెట్టుకుని ఎంట్రీ తీసుకోవాలి వస్తుంది గారు ఈ ప్రైస్ రేంజ్లో ఎంటర్ అవ్వాలంటే. ఓకే, ఒక 2-3 ప్రైస్ పాయింట్స్లో ఎంటర్ అయ్యే ప్రయత్నం చేయండి. ఒకటేసారి కొంటే సడన్గా ఎప్పుడైనా చిన్న డిప్స్ వస్తే కంగారు పడతారు కాబట్టి. ఇక్కడ ఒకటి కాషన్ చేస్తా వసంత్ గారు, మనం 1000 అన్నాం అని చెప్పేసి అని ఎక్కడో 400 కొన్నాళ్ళు కూడా ట్రైలింగ్ స్టాప్ పెట్టుకోకుండా ఆ 1000 కోసం వెయిట్ చేస్తూ ఉంటే కూడా కాస్త డేంజర్ చూడాలి. ఎందుకంటే 922 ఇస్ ద 52 వీక్ హై కాబట్టి కాస్త కన్సాలిడేషన్ చేస్తుంది ఇక్కడ స్టాక్ అన్నమాట. ఇప్పుడు క్రాంతి చెప్పినట్టు కూడా అనమాట, ఇట్ విల్ క్లోజర్ టు 800, ఇట్ విల్ కన్సాలిడేట్ ఫర్ సమ్ డేస్ బిఫోర్ మేకింగ్ ద నెక్స్ట్ బిగ్ మూవ్ అంట. ఓకే, తర్వాత ఈశ్వర్ కుమార్, సిమెన్స్ ఎనర్జీ రీసెంట్లీ లిస్టెడ్ కంపెనీ, 50 షేర్లు హోల్డ్ చేస్తున్నారు 2750లో. ఈరోజు రిజల్ట్ ఉంది, రిజల్ట్స్ తర్వాత హోల్డ్ చేయాలి. రిజల్ట్ రానివ్వండి, రిజల్ట్ బాగుంటే హోల్డ్ చేయొచ్చు, రిజల్ట్ బాగలేకపోతే అప్పుడు ఆలోచిద్దాం ఇది వన్ ఆఫ్ రిజల్టా లేకపోతే ఏమైనా ఏ ఫ్యాక్టర్స్ కంట్రిబ్యూట్ చేశాయి. రిజల్ట్ ఒక్కోసారి బ్యాడ్గా ఉన్నా కూడా హోల్డ్ చేయదగిన కంపెనీలు ఉంటాయి, అటువంటి వాటిలో ఇది వస్తుందా లేదా ఇవన్నీ రిజల్ట్ తర్వాతే ఆలోచించాలి. గిరి అడుగుతున్నారు, సింఫనీ ఆర్ బ్లూ స్టార్, ఈ రెండిట్లో ఏది బెటర్ స్టాక్ కొనుక్కోవడానికి? సింఫనీ ఆర్ బ్లూ స్టార్? బోత్ ఆర్ టోటల్లీ డిఫరెంట్ అండి. సింఫనీ ఎయిర్ కూల్ సెగ్మెంట్ లో, ఇటు బ్లూ స్టార్ ఎయిర్ కండిషనర్స్ ఆ సెగ్మెంట్ లో, ప్లస్ లార్జర్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్స్ కానీ ఇవన్నీ చేసే దాంట్లో ఉంది కాబట్టి కంపేర్ చేయలేం. అండ్ బట్ వన్ థింగ్, బోత్ ఆర్ సీజనల్ స్టాక్స్. సమ్మర్ అయిపోయింది, సమ్మర్ కి కాస్త ఇమ్యూన్ గా ఉండే స్టాక్ ఏదంటే బ్లూ స్టార్. ఐ వుడ్ ప్రిఫర్ బ్లూ స్టార్ యాజ్ ఆఫ్ నౌ. ఓకే, రైట్. తర్వాత రమణారావు, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ అట 400 రూపాయలు కొన్నారు, 800 షేర్లు హోల్డ్ చేయొచ్చా, ఎగ్జిట్ కావచ్చా? కేఎన్ఆర్ స్టాక్ ఆల్రెడీ బాగా కరెక్ట్ అయిపోయిందండి, దాదాపు 52 వీక్ లో దగ్గరలో ఉందని అన్నాను ఒక విధంగా అడిగితే. నన్ను అడిగితే ఇక్కడ అమ్మకూడదండి, హోల్డ్ అంటాను. గోవింద్ కుమార్, హన్మకొండ, ఎస్ఎంఎస్ ఫార్మా ఉన్నాయి 1500, ఏ రేట్లోనూ రాయలేదు. జిఎంఆర్ పవర్ 5000 ఉన్నాయి, నాట్కో ఫార్మా 600, 15% లాస్లో ఉన్నారు. మూడిట్లోనూ లాస్లో ఉన్నారా అది కూడా క్లారిటీ లేదు. సరే, లాస్లో ఉన్నారని అనుకుందాం. హోల్డ్ చేయొచ్చా ఈ మూడు, ఎస్ఎంఎస్ ఫార్మా, జిఎంఆర్ పవర్ అండ్ నాట్కో ఫార్మా? ఆల్ 3 గుడ్ స్టాక్స్ అండి. ఓకే, ఈ టైం అప్పుడు అయితే అమ్మాల్సిన అవసరం లేదు. జిఎంఆర్ పవర్ ఇన్ఫాక్ట్ యావరేజ్ కూడా చేయమంటాను, 106 అక్కడ అనమాట ఉంది అవైలబుల్, కొనమని చెప్పేసి కూడా అంట. ఓకే, సునీల అడుగుతున్నారు, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ 517 రూపాయలు 2000 షేర్లు ఉన్నాయి, ఇవి ర్యాలీస్లో అమ్మచ్చా లేదు హోల్డ్ చేయొచ్చా? జేఎస్డబ్ల్యూ ఎనర్జీ రిజల్ట్ చూసామండి, స్పెక్టాక్యులర్ రిజల్ట్. ఎందుకు అమ్మాలి, హడావుడైతే లేదు. నన్ను అడిగితే డబ్బులు అవసరం అయితే నమ్మాలి కానీ, బట్ అదర్వైజ్ కంటిన్యూ టు హోల్డ్. అదానీ పవర్, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, టాటా పవర్, ఇవన్నీ కూడా ఆల్ పవర్ స్టాక్స్ యూ హోల్డ్. ఓకే, తర్వాత కేఫిన్ టెక్నాలజీస్ గురించి అడుగుతున్నారు రవికుమార్, 1350లో 1000 షేర్లు ఉన్నాయి, 1 ఇయర్ కోసం తీసుకున్న, రిజల్ట్ తర్వాత పడిపోయింది. రామకృష్ణ గారు, కేఫిన్లో ఏంటి 1350 వస్తుందా టెక్నికల్గా? లాంగ్ టర్మ్ లో హోల్డ్ చేయదగ్గ స్టాక్ అండి. వీళ్ళు సర్వీసెస్ అన్ని మ్యూచువల్ ఫండ్స్ కి ఇస్తున్నారు. లాంగ్ టర్మ్ లో మంచి గ్రోత్ ఉండే స్టాక్, లైక్ సిడిఎస్ఎల్ కానీ ఎన్ఎస్డిఎల్ అలాంటి కేటగిరీలో ఉండే స్టాక్లో కేఫిన్ కూడా ఒకటి. కాబట్టి లాంగ్ టర్మ్ కోసం నిశ్చింతగా హోల్డ్ చేయొచ్చండి. ఇది షార్ట్ టర్మ్ లో కొత్త తేడాలు, అప్పుడప్పుడు కరెక్షన్స్, ఇవన్నీ కూడా ఏదైనా బయింగ్ ఆపర్చునిటీస్ ఉపయోగించుకోమని చెప్తాను. తర్వాత మంజులా నిధి అడుగుతున్నారు, ఎస్కేఎం ఎగ్ ప్రొడక్ట్స్ అప్పర్ సర్క్యూట్లో లాక్ అయిందంటే, ఇప్పుడు ఫ్రైడే అనుకుంటాను, రిజల్ట్ బాగా వచ్చిందండి, రిజల్ట్ అందుకనే ఆ రోజు పెరగడం చూసాం. కుటుంబరావు ఏంటి, వర్స్ట్ అయిపోయిందా, ఇక్కడ ఏమైనా ఎంట్రీ తీసుకోవచ్చా ఎస్కేఎంలో? వర్స్ట్ అయితే అయిపోయినట్టు కనిపిస్తోందండి, ఎందుకంటే క్లియర్ కట్గా అనమాట స్టాక్ లాస్ట్ ఫ్యూ సెషన్స్ లోనమాట ఎట్లయితే స్పెక్టాక్యులర్ గా పెరిగింది అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఫైనల్ డివిడెండ్ ఇవన్నీ కూడా ఇచ్చారు, డివిడెండ్ కి రికార్డ్ డేట్ కూడా వస్తుంది. ఐ థింక్ August 27th ఆర్ సంథింగ్ ఇస్ ద రికార్డ్ డేట్ అనమాట. కాబట్టి హోల్డ్ అంటాను యాజ్ ఆఫ్ నౌ అయితే కనుక, ట్రైలింగ్ స్టాప్ పెట్టుకోమంట. మల్లెల విశ్వనాథం, స్పెక్యులేటివ్ కౌంటర్, అదొక్కటి జాగ్రత్తగా గుర్తుంచుకో. ఎస్కేఎంలో ఎక్కువ స్పెక్యులేషన్ జరుగుతూ ఉంటుంది, కేర్ఫుల్గా ఉండాలి. మల్లెల విశ్వనాథం అడుగుతున్నారు, ఎల్ఎన్టీ
3455, ఐటీసీ 400లో ఉన్నాయి. ఇవి ఆయన పోర్ట్ఫోలియోలో 40%. ఇంకా మిగతావి కెనరా బ్యాంక్, సిజీ పవర్, బీఈఎల్, హెచ్ఏఎల్, ఆర్ఈసీ. క్రాంతి గారు ఏంటి, ఆయన ఈ 2 కంపెనీలు గత 2 సంవత్సరాలుగా హోల్డ్ చేస్తున్నారు, పెరగడం లేదట, అందుకని ఇంకొక సంవత్సరం హోల్డ్ చేయొచ్చా, లేదు కోఫోర్జ్, హెచ్డిఎఫ్సి, సిమెన్స్ ఇటువంటి వాటికి షిఫ్ట్ అవ్వచ్చా? వసంత్ గారు, ఈ స్టాక్స్ ఏంటంటే లాంగ్ టర్మ్ కాంపౌండర్స్ అనమాట. అప్పుడప్పుడు కన్సాలిడేషన్స్ వస్తుంటాయి, ఎందుకంటే మార్కెట్ కూడా రేంజ్ బౌండ్లో ఉంది. ఓకే, మార్కెట్ పెరగకుండా ఈ స్టాక్స్లో మూమెంట్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. మనం నిఫ్టీ కనుక లాస్ట్ ఆగస్ట్ ఫస్ట్ వీక్లో ఎక్కడ ఉన్నామో అక్కడే ఉన్నాం అనమాట. సో అందువల్ల లార్జ్ క్యాప్ నిఫ్టీలో మూమెంట్ లేనప్పుడు ఈ స్టాక్స్, ఎందుకంటే ఇవి ఇండెక్స్ హెవీ వెయిట్స్ ఈ స్టాక్స్, అందువల్ల ఇండెక్స్ కనుక కన్సాలిడేట్ అయితే ఈ స్టాక్స్ కూడా కన్సాలిడేట్ అవుతాయి. ఏదైతే నిఫ్టీ మూవ్ అయితే కానీ ఈ స్టాక్స్లో అంటే మరొక విధంగా చెప్పాలంటే ఇవి ఇన్స్టిట్యూషన్స్ ఎక్కువ కొనే స్టాక్స్. సో ఇన్స్టిట్యూషన్స్ ఇప్పుడు ఎఫ్ఐఎల్ అందరూ కూడా వెనక్కి వెళ్ళిపోతున్నారు. సో అక్కడ ఈ స్టాక్స్లో ఆ వీక్నెస్ అనేది కనిపిస్తుంది మనకు. అందువలన పేషెన్స్ ఉంటే హోల్డ్ చేయాలి, లేదంటే మీకు నాకు పేషెన్స్ లేదండి ఎందుకు ఇలాగ విసిగిస్తున్నాయి అనుకుంటే అప్పుడు మారిపోండి. ఇవి మళ్ళీ ఎట్లా అనిపిస్తాయి అంటే వసంత్ గారు, 3 ఏళ్ల తర్వాత అరే మిస్ అయిపోయానండి, ఆ రోజు అమ్మేసుకున్నానండి అంటారు వసంత్ గారు. పేషెన్స్ కావాలి అంతే. ఇంకా ఈ స్టాక్స్లో అంతకంటే వేరే ప్రత్యామ్నాయం లేదు. క్యాపిటల్ ఒక్కటే ఉంటే సరిపోదు. యూ షుడ్ ఆల్సో హ్యావ్ పేషెన్స్ అండ్ పడిపోతున్నప్పుడు ఆ కరేజ్, ఆ కన్విక్షన్, అవి 3 ఉంటేనే హోల్డ్ చేయండి. థ్యాంక్ యూ క్రాంతి గారు, కుటుంబరావు గారు, రామకృష్ణ గారు. ఇది ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ షో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.